హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గార్డెన్లో బొప్పాయి మొక్కలు నాటానండి. అంటే ముందు నారు వేసుకున్నాను. నారు కొంచెం పెరిగాక తీసి మొక్కలుగా కొంచెం దూరంలో నాటుకున్నాను అనమాట. ఇదైతే ఇంకా నారు ఉంది. దీనికైతే 2 నెలలండి. ఇంకో 2 నెలలు అయితే కాపు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏదైతే ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఎండుమిర్చిలో విత్తనాలు తీసి నారుగా వేసుకుంటే మొక్కలు వస్తాయి. మొక్కలు ఇలా విడివిడిగా పాతుకోవాలన్నమాట. ఇవైతే ఒక 10 రోజులు అయ్యేసరికి ఇంత మొక్కలు అయ్యాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చిన్న కాకరపాదు అనమాట. ఈ కాకరకాయలు కూడా చాలా పుట్టుగా ఉంటాయి. పుట్టు కాకరకాయలు చేదు అనేది ఉండదు. ఇదైతే చిన్న పాదే ఉంది, కానీ చూడండి పావు కేజీకి పైగా కాయలు వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీటి పేరైతే నాకు తెలియదు. వీటిని అయితే నేను చిన్నప్పుడు చూశాను. మా మేనత్త గారు వీటిని కూర కూడా వండేవారు, కానీ నాకైతే తెలియదు. మా అమ్మగారు అయితే వండేవారు కాదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వీటి పేరైతే మాత్రం నాకు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, బీరపాదు అయితే పెట్టాను. హెల్తీగా అయితే లేదు, కానీ ఒక కాయ మాత్రం కాసింది. చూడండి ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంతకుముందు ముల్లంగి విత్తనాలు వేసి నారేసి వేరే దగ్గర ఉడిచానమాట. ఇదిగోండి 2 వచ్చాయి ముల్లంగిలు. బాగున్నాయి కదండి.